అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలువడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఉద్యోగులు అయితే నిరసన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వారు ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ముఖ్యంగా మీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ముఖ్యంగా ఎటువంటి డిమాండ్స్ పెట్టబోతున్నారు? మేము గత ప్రభుత్వంలో 22 రోజులు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కొన్ని మాకు ఒప్పందాలు ఇచ్చింది, అగ్రిమెంట్ రూపంలో ఒప్పందాలు ఇచ్చింది. కానీ ఆ ప్రభుత్వం ఒప్పందాలు మాకు అమలు చేయకుండానే దిగిపోయినటువంటి పరిస్థితి. ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరిగింది. ఆఖరికి మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు పలుమార్లు కూటమి పెద్దలను కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఎన్నోసార్లు కలిసి ఈ రిప్రజెంటేషన్ మా ఒప్పందాలను అమలు చేయమని చెప్పి అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కొంచెం కూడా చలనం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో 26 జిల్లాల్లో కూడా ఈ రోజు ఈ పోరాట దీక్ష చేయడం జరుగుతుంది. అయితే మేడం, గతంలో మీరు వైసీపీ ప్రభుత్వంలో కొన్ని నెలల పాటు జీతం రానిపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జీతాలు మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితి. అలాగే కొన్ని డిమాండ్స్ కూడా పరిష్కరించాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మరి కొత్తగా ఏం డిమాండ్స్ పెట్టబోతున్నారు? అంటే కూటమి గత గవర్నమెంట్లో వాళ్ళు చెప్పినటువంటి దీనిలో 23% పెరగని వారికి జీతాలు ఏవైతే ఉన్నాయో అది గత ప్రభుత్వం పెంచి వెళ్ళింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల జీతం మాత్రం ప్రస్తుతానికైతే నెల జీతం మాత్రం ఇవ్వగలుగుతున్నారు. కానీ మాకున్నటువంటి న్యాయమైన డిమాండ్ వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. సమగ్ర శిక్షలో విద్యాశాఖలో మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా విద్యాశాఖలో కీలకం. మేము లేనిదే విద్యాశాఖ నడవదు. ప్రతి ఒక్క చిన్న పని ఎక్కడి నుంచి ఈవెన్ ఏది అంటే స్కూల్స్లో పనిచేసేటటువంటి స్కూల్స్లో ఏ వర్క్ కావాల్సినా కానీ మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి లేకపోతే విద్యాశాఖకు సంబంధించి అన్నీ కూడా మేము లేనిది ఏది జరగనటువంటి పరిస్థితి. మా న్యాయమైన డిమాండ్లను ఈరోజు పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా మా వేతనాలు అంటే కొద్ది జీతంతో కుటుంబం భారంగా ఉంది. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి, విద్యాశాఖలో విలీనం చేయాలి, సమ్మెకాలపు అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలి. అలాగే సిఆర్ఎంటీలు కాంప్లెక్స్లు తగ్గించేసి వాళ్ళని ఏంటంటే వాళ్ళు లోకల్ ప్రయారిటీ మీద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని తీసేసి వేరే చోట్ల దూరంగా వేసేటటువంటి పరిస్థితి. ఈ వచ్చేటటువంటి అరాకొరా జీతంతో వాళ్ళు వేరే జిల్లాల్లో వేరే మండలాలకు వెళ్తే వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి. కాబట్టి అది కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కూడా స్కూల్స్లో పార్ట్ టైం అనే పదమే కానీ ఫుల్ టైం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఫుల్ టైం విధులుగా కేటాయించి పేరు మార్చి వొకేషనల్ టీచర్స్గా కూడా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. జరగబోయే రోజుల్లో ఇది ఈ ఒక్కరోజు కాదు, డిసెంబర్ 10వ తేదీ చలో ఎస్పీడీ ఆఫీసు ముట్టడి కూడా పెట్టడం జరిగింది. మమ్మల్ని పిలిచి తక్షణమే మేము అడిగినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించిన ఎడల భవిష్యత్తులో ఉధృతంగా మా పోరాటానికి దిగుతామని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తాం. అయితే మీరు చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్నటువంటి డిమాండ్స్ ముఖ్యంగా 6 డిమాండ్లు పిఆర్సీ, అదేవిధంగా కాలపరిమితి 60 హెచ్ఆర్సీ పాలసీ, ముఖ్యంగా 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని చెప్పేసి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అందరికీ వర్తిస్తుంది. హెచ్ఆర్సీ పాలసీ గత కాలం నుంచి కూడా ఆగిపోయే పరిస్థితి, ప్రత్యేకించి మీకు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో ఇటువంటి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
యాక్చువల్గా ఈ సమగ్ర శిక్షలో 26 జిల్లాల మొత్తం మీద కూడా 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారండి. ఈ సమగ్ర శిక్ష ప్రాజెక్టు కింద కేజీబీవీస్ పనిచేస్తున్నాయి. తర్వాత ఎంఆర్సీల్లో కానీ పాఠశాలలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ కానీ సిఆర్ఎంటీ కానీ అట్లా వివిధ కేటగిరీల కింద ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఈ 25,000 మందికి కూడా ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ ఆరోగ్య భద్రత కానీ ఏమీ లేకుండా పనిచేస్తున్నారు. ఈవెన్ కనీసం అంగన్వాడీలకి మిగతా ప్రాజెక్టులో ఉన్నట్టు గ్రాడ్యుటీ కానీ ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకి లేవండి. ఎక్కడైతే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 60 ఏళ్ళు పనిచేసి చివరి నెల జీతం తీసుకొని వెళ్ళిపోవాల్సింది తప్పితే ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏమీ లేవు. పైగా తక్కువ జీతంతో వెట్టి చాకిరీ చేయించుకునే పరిస్థితి ఈ సమగ్ర శిక్షలో జరుగుతుంది. విద్యాశాఖ నిర్వహిస్తున్న విద్యా కానుకలు కానీ లేదంటే మిడ్ డే మీల్స్ కానీ అన్ని కార్యక్రమాలు విద్యాశాఖలో నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ద్వారానే నిర్వహిస్తున్నారు. అయినా ఇట్లాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మీరు ఇన్ని డిమాండ్స్ తోటి ఇప్పుడు నిరసన చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు కానీ పాలకులకు కానీ మీరు గతంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. చాలాసార్లు కలవడం జరిగింది. ప్రభుత్వ పెద్దలని మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మాకు లాస్ట్ టైం సమ్మె చేసేటప్పుడు కూడా మాకు లోకేష్ గారు సపోర్ట్ చేశారు. పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ సమస్యలు మా ప్రభుత్వం ఏర్పడగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పని హామీలు నెరవేరుస్తామని చెప్పని మాట ఇచ్చిన సందర్భం ఉంది. దీని మీద అనేక పర్యాయాలు మేము అధికారులని మరియు ప్రభుత్వాన్ని కూడా విన్నవించడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేదు కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి ఒక్కసారి మా సమస్యలను తీసుకొని వెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టామండి. ఇది మొత్తానికి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్స్ అంటే అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం గతంలో కూటమి ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి కొన్ని డిమాండ్స్ కూటమి ప్రభుత్వ రంగాలు అమలు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో గతంలో ఈ సమస్యల మీద మేము మంత్రులను కలవడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి చలనం లేదు కాబట్టి ముఖ్యంగా హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలి, అదేవిధంగా టైం స్కేల్ కూడా అమలు చేయాలి, వయో పరిమితి 62 సంవత్సరాలు చేయాలి. లేని పక్షంలో ఈ వచ్చే డిసెంబర్ 10వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఈ నిరసన అయితే ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా జేఏసీ సభ్యులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.